వేసవిలో ప్రజలకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మాజీ కౌన్సిలర్ పున్న గణేష్ పుట్టినరోజు సందర్భంగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో 5వ డివిజన్ కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి గణేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రమును నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల పనుల నిమిత్తం ప్రతిరోజు ఎంతో మంది కలెక్టరేట్కు వస్తుంటారని, అలాంటి వారికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మాజీ కౌన్సిలర్ పున్న గణేష్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కలెక్టరేట్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తుంటారని, ఈ ఏడాది సైతం అదే మాదిరిగా తన పుట్టినరోజును పురస్కరించుకొని చలివేంద్రం ఏర్పాటు చేశారని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ పున్న గణేష్ పుట్టినరోజు వేడుకలను చలివేంద్రం వద్దే ఘనంగా నిర్వహించారు. గణేష్ చే కేక్ కట్ చేయించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పాషం సంపత్ రెడ్డి, క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ పున్న పవన్ కుమార్, జూబ్లీహిల్స్ కాలనీ ప్రెసిడెంట్ ముత్యాల సర్వయ్య గౌడ్, తాటిక వెంకటేశ్వర్లు, ఈసారపు నరసింహ, కోట శంకర్, సీతారామరావు, అశోక్, సంజయ్, భగత్, రాకేష్, కిరణ్, పున్న రవికుమార్, పున్న కిరణ్ కుమార్, రాజశేఖర్, భీమరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో పున్న జ్ఞానేశ్వరి గణేష్ వారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇయర్ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీసు బయట చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ బర్త్డే కూడా ఈరోజు కావడం వల్ల, అలాగే కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి, కలెక్టర్ ఆఫీస్కి చాలామంది వస్తుంటారు డైలీ. వారికి ఈ సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది చలివేంద్రం వల్ల. ఫుడ్ లేకపోయినా ఏం లేకని వాటర్ మెయిన్ కావాలి కాబట్టి ఈ చలివేంద్రం చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏర్పాటు చేసినందుకు జ్ఞానేశ్వరి గణేష్ గారికి ప్రత్యేక. 5వ డివిజన్ తమ్ముడు కార్పొరేటర్ పున్న గణేష్ జన్మదినం సందర్భంగా అశోక్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆనవాయితీ గత 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కలెక్టరేట్కి వచ్చే ప్రతి ఒక్క అర్జీదారుడు కానీ ప్రతి ఒక్క వ్యక్తి దాహాన్ని తీర్చే విధంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో మంచి శుభపరిణామం. ఆశిక అశోక్ ఆధ్వర్యంలో 5వ డివిజన్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల నుంచి కూడా మంచిగా నిర్వహించుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా యూత్ అందరు కూడా వాళ్ళే ముందుండి అన్నీ కూడా స్పాన్సర్ చేసి ఈ చలివేంద్రాన్ని 5 సంవత్సరాల నుంచి నడిపించడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే ఎండ తీవ్రతకు కలెక్టరేట్కి వచ్చే పేదలకు కానీ, ఇక్కడికి వచ్చే ఆర్జీదారులకు కానీ గ్రీవెన్స్ డే సందర్భంగా చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వారందరికీ కూడా మంచినీటి సౌకర్యం అంటే తాగునీటి సౌకర్యం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 5వ సంవత్సరం అవుతుంది. ప్రతి ఒక్కరు ఆర్జిదారులు ఇక్కడి నుంచి ఈడికొచ్చి ఎవరు పెట్టిరో కానీ కడుపు చల్లకుండా మంచిగా పెట్టిరయ్యా ఎండకు అని ఆ మాట నేను విన్న స్వయంగా. ఆ ఒక్కటే వారికి ఆ దీవెనలు అందిస్తాయని